ప్రైజ్ ద లార్డ్. బైబిల్ చాలా మర్మమైన మరియు చర్చకు గురయ్యే విషయాల్లో ఒకటి నెఫిలీములు. వారు ఎవరు? దేవదూతల, రాక్షసుల లేక సాధారణ మనుషుల? ఈరోజు మనం బైబిల్ ఆధారంగా నెఫిలీముల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనిపిస్తుంది. అక్కడ ఇలా వ్రాయబడి ఉంది: దేవుని కుమారులు మనుషుల కుమార్తెలు అందమైన వారిని చూచి వారిని భార్యలుగా తీసుకొనిరి. ఆ తర్వాత బైబిల్ ఇలా చెబుతుంది: ఆ దినములలో భూమి మీద నెఫిలీములు ఉండిరి. నెఫిలీము అనే పదానికి అర్థం పడిపోయిన వారు లేదా అసాధారణ శక్తి గలవారు అని భావిస్తారు. ఇది హెబ్రీ భాష నుండి వచ్చిన పదం. ఇప్పుడు ప్రధాన ప్రశ్న: ఈ దేవుని కుమారులు ఎవరు? కొంతమంది బైబిల్ పండితులు వారు పడిపోయిన దేవదూతలని నమ్ముతారు. ఎందుకంటే ఆదికాండంలో దేవుని కుమారులు అనే పదం కొన్ని చోట్ల దేవదూతలకు ఉపయోగించబడింది. అలాగే యూదా గ్రంథం మరియు 2వ పేతురు పత్రికలో తమ స్థానాన్ని విడిచిన దేవదూతల గురించి చెప్పబడింది. ఈ అభిప్రాయం ప్రకారం పడిపోయిన దేవదూతలు మనుష్య స్త్రీలతో సంబంధం పెట్టుకొని అసాధారణ శక్తి గల సంతానాన్ని కలిగించారు. వారినే నెఫిలీములు అంటారు. వారు బలవంతులు, యుద్ధ వీరులు, ప్రజలకు భయంకరమైన వారిగా ఉండేవారని చెబుతారు. కానీ ఇంకొక అభిప్రాయం కూడా ఉంది. కొంతమంది దేవుని కుమారులు అంటే దేవునికి విధేయులైన షేతు వంశస్థులు, మనుష్య కుమార్తెలు అంటే పాపంలో జీవించిన కయీను వంశస్థులు అని చెబుతారు. ఈ 2 వంశాలు కలిసినప్పుడు భూమి మీద చెడుతనం పెరిగిపోయిందని వారు వివరిస్తారు. అయితే బైబిల్ స్పష్టంగా ఒక విషయం చెబుతుంది: ఆ కాలంలో భూమి హింసతో మరియు చెడుతో నిండిపోయింది. మనుషుల ఆలోచనలు నిరంతరం చెడుగా మారిపోయాయి. దానివల్ల దేవుడు మహా జల ప్రళయాన్ని తెచ్చాడు. ఇప్పుడు మరో ప్రశ్న వస్తుంది: జలప్రళయం తర్వాత కూడా నెఫిలీములు ఉన్నారా? నిర్గమకాండం 13వ అధ్యాయంలో ఇశ్రాయేలు వేగు చూసేవారిని కానాను దేశంలోనికి పంపినప్పుడు అనాకీయులను చూసి వారి ఎదుట మేము మిడతల వల్లే కనిపించాము అని చెప్పారు. అక్కడ కూడా నెఫిలీములు అనే పదం ప్రస్తావనకు వచ్చింది. దీంతో కొందరు నెఫిలీముల వంశం ప్రళయం తర్వాత కూడా కొనసాగిందని నమ్ముతారు. మరికొందరు అది భయంతో అతిశయోక్తిగా చెప్పిన మాట అని అంటారు. కొంతమంది బైబిల్ పరిశోధకులు తర్వాత కాలంలో కనిపించిన అనాకీయులు, రెఫాయీములు మరియు గొల్యాతు వంటి యోధులు కూడా నెఫిలీముల వంశానికి చెందినవారే ఉండవచ్చని నమ్ముతారు. బైబిల్ దీనిని స్పష్టంగా చెప్పకపోయినా గొల్యాతు యొక్క అసాధారణ ఎత్తు మరియు బలం దీనిపై మరింత ఆసక్తిని కలిగిస్తుంది. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే బైబిల్ మనకు నెఫిలీముల గురించి కేవలం ఆసక్తికరమైన రహస్యాన్ని చెప్పడానికి మాత్రమే రాయబడలేదు. దేవునికి విరోధంగా మనుషులు జీవించినప్పుడు భూమి ఎలా చెడిపోతుందో చూపించడానికి రాయబడింది. నెఫిలీముల కథ మనకు ఒక హెచ్చరిక. పాపం పెరిగినప్పుడు తీర్పు వస్తుంది, కానీ దేవుని మార్గంలో నడిచిన వారికి రక్షణ ఉంటుంది. అందుకే నోహా కుటుంబం రక్షింపబడింది. ఈరోజు కూడా ప్రపంచం హింసతో, పాపంతో నిండిపోతున్నది. కానీ దేవుడు మనలను తన వైపు తిరిగి రావాలని పిలుస్తున్నాడు. కాబట్టి ప్రశ్న నెఫిలీములు ఎవరు అన్న దానికంటే మనము దేవుని వైపు ఉన్నామా అనే ప్రశ్న ముఖ్యమైనది. దేవుడు మన అందరినీ సత్యమును